ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే ఎటువంటి వైవాహిక సమస్యలు అలాగే ప్రేమ వివాహానికి సంబంధించిన సమస్యలు ఇస్తాడు. ప్రతి లగ్నానికి కూడా 7th హౌస్లో వీనస్ ప్లేస్మెంట్ అంటే సప్తమ స్థానంలో శుక్రుడు యొక్క స్థితి అనేది ఎటువంటి వైవాహిక సౌఖ్యము లేదా వైవాహిక సమస్యల్ని ఇస్తుంది అనేది తెలుసుకుందాము. ప్రతి లగ్నానికి కూడా శుక్రుడు కొంత శుభుడుగా కొంత అశుభుడుగా ఉంటాడు. అయితే ఒక్కొక్క లగ్నానికి శుక్రుడు యొక్క సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, కొన్ని లగ్నాలకు తక్కువగా ఉండొచ్చు. ఈ విధంగా ప్రతి లగ్నానికి కూడా శుక్రుడు యొక్క బిహేవియర్ ప్రవర్తన ఎలా ఉంటుంది 7th హౌస్లో అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. 7th హౌస్లో శుక్రుడు ప్లేస్మెంట్ అనేది ఎప్పుడూ కూడా కొంత వైవాహిక సమస్యలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గానే చూడాల్సి ఉంటుంది. కారకో భావనాశయ సూత్రాన్ని ఇక్కడ అప్లై చేసినట్లయితే 7th హౌస్లో ఎప్పుడు శుక్రుడు కొంత ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అయితే ప్రాబ్లమ్స్ తీవ్రత అనేది ఇతర అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి 7th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు 7th లార్డ్ ఎవరు, 7th లార్డ్తో శుక్రుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అలాగే జైమినీ పద్ధతిలో కూడా మనం వివాహానికి సంబంధించినటువంటి ఫలితాలను అనలైజ్ చేయాలి. అయితే ఈ వీడియోలో కేవలం పరాశర సిద్ధాంతం ప్రకారము శుక్రుడు 7th హౌస్లో ఉన్నప్పుడు ప్రతి లగ్నానికి కూడా ఏ విధంగా వైవాహిక ఫలితాలను ఇస్తాడు అనేది తెలుసుకుందాము. శుక్రుడికి కేంద్రాధిపత్యం అనేది దోషాన్ని ఇచ్చేటువంటి ఆధిపత్యము. 7th హౌస్ అనేది కేంద్ర స్థానం అవుతుంది కాబట్టి శుక్రుడు 7th హౌస్లో ఉండి అది స్వక్షేత్రమైనా సరే, అంటే మేషలగ్నానికి వృశ్చిక లగ్నానికి, ఉదాహరణకి మేషలగ్నానికి 7th హౌస్ తలో అవుతుంది, అది శుక్రుడి యొక్క స్వక్షేత్రము. అలాగే వృశ్చిక లగ్నానికి 7th హౌస్ వృషభం అవుతుంది, అది స్వక్షేత్రము. ఇలా స్వక్షేత్రం అయినప్పటికీ కూడా 7th హౌస్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే కొంతవరకు సమస్యల్ని ఇస్తాడు. అలాగే శుక్రుడు పాపగ్రహాలైనటువంటి కుజ, శని, రాహు, కేతు ఇటువంటి గ్రహాలతో కనుక కలిసినట్టయితే కొంతవరకు సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా 7th హౌస్లో. అలాగే శుక్రుడు 7th హౌస్లో వక్రించిన, రవితో దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందిన సమస్యల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రవికి చాలా దగ్గరగా శుక్రుడు 7th హౌస్లో ఉన్నట్టయితే అది డైవోర్స్ని సూచించేటువంటి కాంబినేషన్గా చూడొచ్చు. అయితే ఇటువంటి ఫలితాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఆ జాతకుడు శుక్ర మహాదశ రావాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఎంత యోగంలో ఉన్నా, ఎంత సమస్యలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్లో ఉన్నా కానీ ఆ గ్రహం యొక్క మహాదశ వచ్చినప్పుడు మాత్రమే ఆ ఫలితాన్ని పూర్తి స్థాయిలో జాతకుడు అనుభవిస్తాడు. అయితే ఈ వీడియోలో శుక్రుడి యొక్క 7th హౌస్ ప్లేస్మెంట్ని ప్రతి లగ్నానికి అనలైజ్ చేస్తూ ఏ విధమైనటువంటి కాంబినేషన్స్తో మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాగే లవ్ అఫేర్స్, లవ్ మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లం, లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్లకుండా ఉండడము, ఇటువంటి సమస్యల్ని సూచిస్తాడు అనేది తెలుసుకుందాము. ఈ వీడియోలో ఒక చార్ట్ చూపిస్తూ ప్రతి లగ్నానికి కూడా నేను శుక్రుడి యొక్క బిహేవియర్ని 7th హౌస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ శుక్రుడు ప్రతి లగ్నానికి కూడా ఎటువంటి వైవాహిక సమస్యలు ఇస్తారు 7th హౌస్లో ఉండి అనేది లగ్నం ఒక్కొక్కటి తీసుకుని ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదట మేషలగ్నం తీసుకున్నట్టయితే 7th హౌస్ అనేది తొలవుతుంది. సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే కొంత వైవాహిక సమస్యలు ఇస్తాడు. అయితే డైవోర్స్ ఇచ్చేటువంటి అవకాశం లేనప్పటికీ కూడా వైవాహిక సమస్యలు అనేవి ఉంటాయి. అంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్లో కొంత ప్రాబ్లం కావచ్చు. అలాగే శుక్రుడు సెకండ్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి ఇటువంటి శుక్రుడు కనుక శనితో కానీ బుధతో కానీ కలిసి 7th హౌస్లో ఉంటే కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తాడు. ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రాబ్లమ్స్ కంటే కూడా. బుధ అలాగే శని, బుధతో ఉన్న, శనితో ఉన్న, బుధ శనులతో ఇద్దరితో ఉన్న కానీ 7th హౌస్ శుక్రుడు కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు ఇక్కడ 6th లార్డ్ అవుతాడు, 6th హౌస్కి అధిపతి బుధుడు. అలాగే శని 11th హౌస్కి అధిపతి. 11th హౌస్ అనేది బాధక స్థానం అవుతుంది మేషలగ్నానికి. కాబట్టి బాధకుడైన శనితో ఉన్న శుక్రుడు, 6th లార్డ్ అయిన బుధుడితో ఉన్న శుక్రుడు 7th హౌస్లో మేషలగ్నానికి కొంత మ్యారిటల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రవి కనుక కలిసి ఉన్నట్టయితే శుక్రుడితో ఇక్కడ రవి 5th లార్డ్ అవుతాడు. అటువంటి పంచమాధిపతి అయినటువంటి రవితో కలిసినట్టయితే ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలు, దానివలన
డిసప్పాయింట్మెంట్ అంటే ప్రేమ వైఫల్యము, ఒకవేళ లవ్ చేసినది మ్యారేజ్ దాకా వెళ్లకుండా ఉండడము, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మేషలగ్నానికి. ఇక వృషభ లగ్నం విషయానికి వచ్చినట్టయితే ఈ వృషభ లగ్నానికి 7th హౌస్ అనేది వృశ్చికం అవుతుంది. శుక్రుడు 6th హౌస్కి అధిపతి అవుతాడు, లగ్నాధిపతి కూడా శుక్రుడు అవుతాడు. వృషభ లగ్నానికి శుక్రుడు ఎక్కువగా సమస్యలను ఇచ్చేటువంటి ప్లానెట్. ఎందుకంటే లగ్నాధిపతి అయినప్పటికీ కూడా 6th హౌస్కి ఆధిపత్యం తీసుకుంటాడు. 6th హౌస్ అనేది తుల, అది శుక్రుడి మూల త్రికోణ స్థానం. మూల త్రికోణ స్థానం పాప దుస్థానం అయింది కాబట్టి శుక్రుడు ఎక్కువగా మ్యాలిఫిక్ రిజల్ట్స్ని ఇస్తాడు. అటువంటి శుక్రుడు 7th హౌస్ అయిన వృశ్చికంలో ఉన్నట్టయితే అది కుజుడిల్లు కాబట్టి సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి వృషభ లగ్న జాతకులకి. ఇటువంటి శుక్రుడు కనుక చంద్రుడితో ఉంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా గురువుతో ఉన్నప్పుడు కూడా గురు శుక్రుల కాంబినేషన్ 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే ముఖ్యంగా స్త్రీల విషయంలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మగవారి విషయంలో కూడా 7th హౌస్లో గురు శుక్రుల కలయిక అనేది చాలా ప్రాబ్లమ్స్ని ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వృషభ లగ్నానికి గురువు అష్టమాధిపతి అవుతాడు. అటువంటి అష్టమాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడితో కలిసి సప్తమంలో ఉండడం అనేది కొంత ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్. అందులోనూ గురు శుక్రుల కలయిక ఎప్పుడు కూడా మ్యారేజ్లో కొంత ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చేటువంటి కలయిక ఏ లగ్నానికైనా సరే. ఈ విధంగా శుక్రుడు యొక్క ప్లేస్మెంట్ కొంత మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ శుక్రుడు చంద్రుడితో కనుక్కున్నట్టయితే వారిద్దరి మధ్య కొంత ఎమోషనల్ బాండింగ్ అనేది తక్కువగా ఉండడము, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉండడము, అటువంటి ఫలితాలు ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మిథున లగ్నం విషయానికి వచ్చినట్టయితే మిథున లగ్నానికి శుక్రుడు పంచమాధిపతి, వ్యయాధిపతి. ఇటువంటి శుక్రుడు 7th హౌస్ అయినటువంటి ధనస్సులో కనుక్కున్నట్టయితే శుక్రుడు గురువు ఇంట్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాడు, మంచి ఫలితాలను ఇస్తాడు. కానీ గురువు శుక్రుడి ఇంట్లో అంత కంఫర్టబుల్గా ఉండడు. కానీ శుక్రుడు గురువు లేనటువంటి ధనస్సులో, మీనంలో చాలా మంచి ఫలితాలని ఎక్కువగా ఇస్తాడు, కంఫర్టబుల్గా ఉంటాడు. అందుకే మీనంలో శుక్రుడు ఉచ్చలో ఉంటాడు. ఇక మిథున లగ్న జాతకులకు కనుక 7th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు రవితో ఉన్నట్టయితే ఎక్కువ ఘర్షణ వాతావరణము, విడాకుల దాకా వెళ్ళేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇదే శుక్రుడు కనుక కుజుడితో కనుక ఉన్నట్టయితే 7th హౌస్లో ఇది కూడా ఎక్కువగా వైవాహిక సమస్యలు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా మల్టిపుల్ అఫైర్స్ ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురువుతో కలిసిన శుక్రుడు కూడా కొంతవరకు ఇద్దరి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ ఇవి ఇచ్చి కాస్త బాండింగ్ అనేది ఏర్పడడానికి టైం ఎక్కువగా పడుతుంది గురు శుక్రులు 7వ స్థానంలో ఉంటే మిథున లగ్న జాతకులకి. ఇక కర్కాటక లగ్నం విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్ అనేది మకరం అవుతుంది. ఇందులో కనుక శుక్రుడు ఉన్నట్టయితే శుక్రుడు 11th లార్డ్, అలాగే 4th లార్డ్. ఇక్కడ 11th లార్డ్గా శుక్రుడు బాధకుడు అవుతాడు చరరాశి అయినటువంటి మేషలగ్నానికి, కర్కాటక లగ్నానికి. అలాగే కేంద్రాధిపత్య దోషం కూడా ఉంటుంది, 4th లార్డ్ అవుతాడు కాబట్టి. ఈ విధంగా శుక్రుడు కొంత ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఇస్తారు 7th హౌస్లో ఉండి కర్కాటక లగ్న జాతకులకి. ఇటువంటి శుక్రుడితో కనుక ఉదాహరణకి బుధుడితో కలిసి ఉన్నట్టయితే శుక్రుడు ఎక్కువ సమస్యలను ఇస్తాడు. ఎందుకంటే బుధుడు 12th హౌస్కి లార్డ్ అవుతాడు, 3rd హౌస్కి కూడా అధిపతి. ఇటువంటి బుధ శుక్రుల కలయిక 7th హౌస్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తుంది మ్యారేజ్లో. అదేవిధంగా అష్టమాధిపతి అయిన శనితో కలిసిన శుక్రుడు కూడా 7వ స్థానంలో ప్రాబ్లమ్స్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే శని అష్టమ స్థానానికి అధిపతి కర్కాటక లగ్న జాతకులకి. ఆ తర్వాత సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే ఈ లగ్నానికి 7th హౌస్ అనేది కుంభం అవుతుంది. ఇందులో కనుక శుక్రుడు ఉన్నట్టయితే శుక్రుడు ఈ లగ్నాన్ని కొంచెము మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్ అయినా కానీ 7th హౌస్లో శుక్రుడు సాధారణంగా డైవర్స్ ఇవ్వడు,
శుక్రుడు ఒకడు కనుక ఉన్నట్టయితే. అయితే ఈ సింహలగ్న జాతకులకి బుధ శుక్రుల కలయిక 7th హౌస్లో కొంత డిస్టర్బెన్సెస్ అనేది తీసుకొస్తుంది, డైవర్స్ అనేది ఇవ్వదు. అదేవిధంగా ఇదే సింహలగ్న జాతకులకి శని కనుక కలిసి ఉన్నట్టయితే శుక్రుడితో, ఇది కూడా కొంత మిస్అండర్స్టాండింగ్స్, వారిద్దరి మధ్య బాండింగ్ రావడానికి ఎక్కువ టైం పట్టడము, ఇటువంటి రిలేషన్స్ని సూచిస్తుంది. అయితే ఎప్పుడూ కూడా శుక్రుడు ఏ లగ్నానికి అయినా సరే సప్తమంలో ఉన్నప్పుడు పంచమాధిపతితో కనుక కలిసి ఉన్నట్టయితే కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ లగ్నానికి తీసుకున్నట్టయితే గురువు పంచమాధిపతి అవుతాడు. ఇటువంటి గురు శుక్రుల కలయిక కొంత ఈగో ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్ ద్వారా వాటి వల్ల వారిద్దరి మధ్య బాండింగ్ రావడానికి ఎక్కువగా టైం తీసుకుంటూ ఉంటుంది. ఇక కన్యా లగ్నం విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్ అనేది మీనం అవుతుంది. ఇందులో శుక్రుడు ఉచ్చలో ఉంటాడు. ఇది ఎక్కువగా భోగాలకి, విలాసాలకి అవకాశం ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. ఎక్కువగా విలాసవంతమైన జీవితం గడపాలి అని కోరుకుంటూ ఉంటారు. మల్టిపుల్ అఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్మెంట్ శుక్రుడు యొక్క 7th హౌస్ ప్లేస్మెంట్ కన్యా లగ్నానికి. ఇటువంటి శుక్రుడు కనుక ఉదాహరణకి కుజుడితో కనుక కలిసి 7th హౌస్లో ఉన్నట్టయితే ఎక్కువగా లవ్ అఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ అయిన తర్వాత కూడా అఫైర్స్, ఇటువంటి వాటితో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాడు జాతకుడు. అదేవిధంగా చంద్రుడితో, గురువుతో కలిసినటువంటి శుక్రుడు సప్తమంలో చాలా ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ని ఇస్తాడు. చంద్రుడితో కనుక కలిసి ఉన్నట్టయితే చంద్రుడికి 11th హౌస్కి అధిపతి, 11th లార్డ్ కొంత మ్యాలిఫిక్ ప్లానెట్ కాబట్టి అటువంటి చంద్రుడితో కలిసిన శుక్రుడు చాలా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఇస్తాడు సప్తమ స్థానంలో. అదేవిధంగా 7th లార్డ్ గురువు అవుతాడు. ఈ గురు శుక్రుల కలయిక 7th హౌస్లో కూడా కొంత మ్యారేజ్ తర్వాత ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలను ఎక్కువగా తీసుకొచ్చేటువంటి కాంబినేషన్ ప్లేస్మెంట్గా చూడాలి. ఇక తులాలగ్న విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్ అనేది మేషం అవుతుంది. ఇందులో శుక్రుడు ఉన్నట్టయితే కుజుడింట్లో శుక్రుడు కొంతవరకు మ్యారిటల్ ప్రాబ్లమ్స్ని ఇవ్వడానికి ఆస్కారం కలిగించేటువంటి ప్లేస్మెంట్ అది. అయితే ఇటువంటి ప్లేస్మెంట్ ఉన్నప్పుడు రవితో కనుక కలిసి ఉన్నట్టయితే అది డైవర్స్కి దారితీసేటువంటి అవకాశాలు ఎక్కువగా కలిగిస్తుంది ఈ కాంబినేషను. ఎందుకంటే ఈ లగ్నానికి రవి 11th లార్డ్ అవుతాడు. ఇటువంటి మ్యాలిఫిక్ లార్డ్ అయినటువంటి రవి, నైసర్గికంగా కూడా పాపి అయినటువంటి రవి శుక్రుడితో కలిసి 7th హౌస్లో ఉండి ఉచ్చలో ఉండడం అనేది ఎక్కువగా డైవర్స్ని సూచించేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చంద్రుడితో కలిసినటువంటి శుక్రుడు 7th హౌస్లో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ని ఇస్తాడు. అలాగే గురువుతో ఉన్నప్పుడు కూడా శుక్రుడు 7th హౌస్లో మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తాడు. ఎందుకంటే గురువు ఈ లగ్నానికి తృతీయాధిపతి, అలాగే షష్టాధిపతి, 3rd లార్డ్, అలాగే 6th లార్డ్. కాబట్టి గురు శుక్రుడు కలయిక 7th హౌస్లో ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. ఆ తర్వాత వృశ్చిక లగ్నం విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్ అనేది వృషభం అవుతుంది. అది శుక్రుడు యొక్క స్వక్షేత్రము. ఇందులో శుక్రుడు ఉన్నట్టయితే వైవాహిక జీవితంలో కొంత సమస్యలు ఉన్నప్పటికీ కూడా డైవర్స్ వంటివి చోటు చేసుకోవు. అయితే ఈ వృశ్చిక లగ్న జాతకులకి సాధారణంగా వైవాహిక సమస్యలు, ముఖ్యంగా స్త్రీల విషయంలో భర్త వేరే స్త్రీలతో సంబంధం కలిగి ఉండడము, ఇటువంటివి ఎక్కువగా సూచిస్తుంది 7th హౌస్ శుక్రుడు యొక్క ప్లేస్మెంట్. ఇటువంటి శుక్రుడితో కనుక బుధుడు కలిసి ఉన్నట్టయితే, ఉదాహరణకి అష్టమాధిపతి అయినటువంటి బుధుడు శుక్రుడితో 7th హౌస్లో ఉండడం అనేది కొంత ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. అలాగే బుధుడు 11th లార్డ్ కూడా అవుతాడు, 8th లార్డ్ 11th లార్డ్ అవుతాడు. ఇటువంటి బుధుడితో శుక్రుడు 7th హౌస్లో ఉండడం అనేది కొంతవరకు ఇందాక చెప్పినట్టుగా స్త్రీల విషయంలో భర్తకి మల్టిపుల్ అఫైర్స్, పురుషుల విషయంలో కూడా ఎక్కువగా వారికి ఇతర స్త్రీలతో సంబంధం, ఇటువంటి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. శనితో ఉన్నటువంటి శుక్రుడు కూడా ప్రాబ్లమ్స్ని ఇస్తాడు 7th హౌస్లో. ఇక ధనుర్లగ్నం విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్ అనేది మిథునం అవుతుంది. ఇందులో శుక్రుడు కనుక ఉన్నట్టయితే కొంత మల్టిపుల్ అఫైర్స్, సెకండ్ మ్యారేజ్ ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ధనుర్లగ్న జాతకులకి శుక్రుడు శనితో కనుక 2nd హౌస్లో ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తాడు.
అలాగే బుధుడితో ఉన్నటువంటి శుక్రుడు కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ని ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ బుధుడు కేంద్రాధిపతి అవుతాడు, ఉభయ కేంద్రాధిపతిగా ఉంటాడు కాబట్టి అటువంటి బుధుడితో ఉన్న శుక్రుడు కొంత ప్రాబ్లమ్స్ని ఇస్తాడు 7th హౌస్లో ధనుర్ లగ్న జాతకులకి. డ్యూయల్ సైన్స్లో అంటే ఇటువంటి దుస్వభావ రాశుల్లో కనుక శుక్రుడు ఉండి అది 7th హౌస్ అయ్యి ఆ రాశ్యాధిపతితో కనుక కలిసి ఉన్నట్టయితే ఒకటి కంటే ఎక్కువ వివాహాలు జరగడం ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. ఇక మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్ అనేది కర్కాటకం అవుతుంది. ఇందులో కనుక శుక్రుడు ఉన్నట్టయితే ఇది ఎక్కువగా ఎమోషనల్ బాండింగ్ని పెంచేటువంటి ప్లేస్మెంట్. ఎందుకంటే చంద్రుడి ఇంట్లో శుక్రుడు 7th హౌస్ అయి ఉంటున్నాడు కాబట్టి ఇది మ్యారిటల్ బాండింగ్కి, ఎమోషనల్ బాండింగ్కి హెల్ప్ చేసేటువంటి ప్లేస్మెంట్ ఇది. అయితే చంద్రుడితో కలిసినప్పుడు చంద్రుడు సప్తమాధిపతి కేంద్రాధిపతి అవుతాడు కాబట్టి అటువంటి చంద్రుడితో కలిసిన శుక్రుడు ఈ ఎమోషనల్ టెండెన్సీస్ పెంచుతూనే వాటి ద్వారానే కొంత డిస్టర్బెన్సెస్ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడితో కలిసిన శుక్రుడు ముఖ్యంగా ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఇస్తాడు, ఎందుకంటే ఇది కుజుడికి నీచ స్థానం అవుతుంది. అదేవిధంగా గురువుతో ఉన్న శుక్రుడు కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇక్కడ గురువు ఉచ్చలో ఉంటాడు, వ్యయాధిపతి అయ్యి. గురువు మకర లగ్నానికి 3rd లార్డ్ అలాగే 12th లార్డ్ అవుతాడు. ఇటువంటి గురువు 7th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉండి శుక్రుడితో కనుక ఉన్నట్టయితే ఎక్కువగా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్ అనేది సింహం అవుతుంది. ఇందులో కనుక శుక్రుడు ఉన్నట్టయితే ఇది మ్యారిటల్ బాండింగ్కి మంచి స్థానం అయినప్పటికీ కూడా రవింట్లో శుక్రుడు ఉండడం వల్ల కొంత ఈగో ప్రాబ్లమ్స్ అనేవి ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఇదే లగ్నానికి గురువుతో కనుక శుక్రుడు ఉన్నట్టయితే గురువు 11th లార్డ్ అవుతాడు కాబట్టి కొంత మ్యాలిఫిక్ ప్లానెట్ అవుతాడు. ఇటువంటి గురువుతో శుక్రుడు 7th హౌస్లో ఉండడం అనేది కొంత ప్రాబ్లమ్స్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అలాగే చంద్రుడితో కనుక ఉన్నట్టయితే ఈ చంద్రుడు 6th హౌస్కి అధిపతి అవుతాడు. ఇటువంటి 6th లార్డ్ అయినటువంటి చంద్రుడితో శుక్రుడు 7th హౌస్లో ఉంటే ఎక్కువగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ద్వారా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీనలగ్నం విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్ అనేది కన్య అవుతుంది. ఇందులో కనుక శుక్రుడు ఉన్నట్టయితే ఇది శుక్రుడికి నీచ స్థానము. ఇక్కడ శుక్రుడు కొంత మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి ప్లేస్మెంట్ ఇది. ఇటువంటి స్థితిలో శుక్రుడితో కనుక రవి ఉన్నట్టయితే ఇది విడాకులకు ఎక్కువగా దోహదం చేసేటువంటి ప్లేస్మెంట్. అలాగే బుధుడితో కనుక ఉన్నట్టయితే ఇక్కడ శుక్రుడికి నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది, కానీ వైవాహికపరమైనటువంటి అంశాల్లో కొంత అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే శనితో ఉన్నా కానీ, ఎందుకంటే శని ఈ లగ్నానికి 12th లార్డ్ అలాగే 11th లార్డ్, 11th కూడా దుస్థానంగానే చెప్పుకున్నాము. అలాగే వ్యయాధిపతి కూడా అవుతాడు శని. కాబట్టి శని శుక్రుల కలయిక 7th హౌస్లో మీన లగ్నానికి ఎక్కువగా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. ఈ రకంగా శుక్రుడి యొక్క ప్లేస్మెంట్ని ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ఎలా ఉంటుంది, శుక్రుడి యొక్క ఆధిపత్యం ఏంటి, ఇటువంటి వాటి ఆధారంగా మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇంకా జైమిని కోణంలో కూడా అనాలిసిస్ చేయాలి. ఇటువంటి పరాశర సూత్రాలను బట్టి ఆ వైవాహిక సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కొంత మనకి ఐడియా వస్తుంది. కాబట్టి తనను తాను కొంతవరకు మలుచుకుంటూ అవతల వ్యక్తితో స్నేహపూర్వకంగా ఉంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే చాలా మటుకి మ్యారిటల్ నెగిటివిటీ అనేది తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఒక క్లూస్ మనకి ఇస్తుంది శుక్రుడి యొక్క ప్లేస్మెంట్ 7th హౌస్లో. అందుకనే ఈ వీడియోలో చార్ట్లో చిన్న చిన్న పాయింట్స్ నేను ఎగ్జాంపుల్స్గా చూపిస్తూ శుక్రుడు యొక్క 7th హౌస్ ప్లేస్మెంట్ ఎటువంటి సందర్భంలో ప్రాబ్లమ్స్ ఇస్తాడు శుక్రుడు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా శుక్రుడు 7th హౌస్లో ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఎటువంటి స్థితిలో ఉన్నాడు, నీచలో ఉన్నాడా, వక్రించి ఉన్నాడా, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, క్రూరగ్రహాలతో కలిసి ఉన్నాడా, ఇటువంటి కాంబినేషన్స్ ఆధారంగా శుక్రుడు యొక్క రిజల్ట్స్ని మనం అనలైజ్ చేసాము. ఈ విధంగా శుక్రుడు కనుక ప్రాబ్లమెటిక్గా ఉన్నట్టయితే కొంతవరకు శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం వల్ల నెగిటివిటీ తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా మ్యారిటల్ లైఫ్ అనేది మనం ఒకసారి
డిస్కస్ చేసిన తర్వాత ఈ విధంగా మ్యారేజ్ లైఫ్ ఉంటుంది కాబట్టి సంయమనంతో ఒకరినొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కనుక వెళ్ళినట్టయితే చాలా మటుకు ప్రాబ్లమ్స్ అనేవి సర్దుమణుగుతాయి. ఎందుకంటే ఒక హారోస్కోప్లోనే అటువంటి ఇండికేషన్స్ ఉన్నాయంటే అవతల వ్యక్తి పట్ల తమ దృష్టికోణాన్ని, యాటిట్యూడ్ని మార్చుకోవడం వల్ల చాలా మటుకు ఈ సమస్యల తీవ్రత అనేది తగ్గుతుంది. ఎందుకంటే వీనస్ అంటే శుక్రుడు రిలేషన్షిప్ని రూల్ చేసేటువంటి ప్లానెట్. ఎప్పుడైతే మనం ఫ్రెండ్లీ రిలేషన్, అలాగే మ్యూచువల్ అండర్స్టాండింగ్, పరస్పరం అర్థం చేసుకునేటువంటి ధోరణి ఇవి ఇంప్రూవ్ చేసుకుంటామో శుక్రుడు ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ యొక్క తీవ్రత కూడా తగ్గుతుంది. ఇది ఒక ఇండికేషన్గా మనం చూడాల్సి ఉంటుంది ప్రాబ్లం కంటే కూడా. ఈ విధంగా 7th హౌస్లో శుక్రుడు యొక్క ప్లేస్మెంట్ ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఇస్తుంది ప్లేస్మెంట్ అనేది ఈ వీడియోలో కొంతవరకు డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.